అందరికీ నమస్కారం. వేదికలు అందించిన పెద్దలందరికీ, ప్రభుత్వం తరపున వచ్చిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మా అక్క కవితక్క గారికి, ఇక్కడ పేరు పేరున వచ్చిన మినిస్టర్స్ అందరికీ, ఎమ్మెల్యేలస్ అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. ముందుగా 2 నిమిషాలు క్లోజ్ చేసేస్తాను. ఈ సినిమాని చూస్ చేసుకోవడానికి బలమైన కారణం కూడా ఒకే ఒక డైలాగ్: మనం బతకడం కోసం రాజకీయాలకు రావద్దు, మనం నమ్ముకున్న ప్రజల బతుకులు మార్చడం కోసం రాజకీయాలకు రావాలి. రాజకీయం అంటే ఉద్యోగమో వ్యాపారమో కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత అని మళ్ళీ గుర్తు చేయడం కోసం మాత్రమే ఈ సినిమా చేస్తున్నా. మీ అందరికి తెలుసు, ఈరోజు జీరో పాలిటిక్స్ చేద్దాం, రాజకీయాలకు వద్దామంటే నమ్మసక్యంగా మనం కూడా లేము. ఆ విషయం మనకు కూడా తెలుసు. మన ఆత్మసాక్షిగా ప్రమాణం చేసుకొని ఒకసారి చూస్తే ఎస్, వీఆర్ నాట్ యాక్సెప్టింగ్. బట్ నా తరపున కాంట్రిబ్యూషన్గా నేను సినిమా పరంగా నేను ఏమి ఇవ్వగలుగుతాను సమాజానికి అనిపించినప్పుడు, 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి రూపాయి సంపాదించుకోకుండా 25 సంవత్సరాల జీతాన్ని కూడా ప్రజల కోసం సాక్రిఫైస్ చేసి, ఇప్పుడు వచ్చే పెన్షన్ని కూడా ఆయన తీసుకోకుండా ప్రజలకు సాక్రిఫైస్ చేసి, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం తను పడ్డ పాటలు అంతా ఇంత కదా నేను చెప్పలేని సినిమా రూపంలో మీరే చూస్తారు. సో గుమ్మడి నరసయ్య గారికి నేను చెప్పడం కంటే మీరు సినిమాలో బాగా చూస్తారు, మీ అందరికీ సుపరిచితుడైన నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ వీటన్నిటికీ మించి నాకు ఒకే ఒక గొప్ప అవకాశం ఏంటంటే, ఒక గొప్ప కథ చేయడానికి ఒక గొప్ప క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ ఏంటంటే రియల్ హీరో, కన్నడ సూపర్ స్టార్, కరునాడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ గారు ఈ సినిమా ఒప్పుకోవడం ఏదైతే ఉందో, ఆయన క్యారెక్టర్కి గౌరవం ఇచ్చిన వ్యక్తులు అయి ఉంటారు. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రజల కోసం ఎంత స్ట్రాంగ్గా నిలబడిందో, వాళ్ళు కూడా రాజకీయ పరంగా కాంట్రిబ్యూషన్గా ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఈ సినిమా ద్వారా మీకు చెప్తారు. అండ్ ఎక్కువసేపు కాకుండా ముందుగా ఈ సినిమా ఒప్పుకోవడానికి గట్స్తో పాటు స్ట్రాంగ్ ఇది ఉండాలి, వెపన్ అంటే లైక్ ఫైనాన్షియల్గా. ఎన్ సురేష్ రెడ్డి గారు నిజంగా ఆయనకి పాదాభివందనాలు. ఎందుకంటే ఇలా సినిమా చేయాలంటే గొప్ప మనసు ఉండాలి, ఆ మనసు ఆయనకు ఉంది. ఆయన ఇచ్చిన అవకాశాన్ని 100% సఫలం చేసుకుంటాను. అండ్ మా గీతమ్మ, మేము గీతమ్మ గారిని అమ్మ అని పిలుచుకుంటాము. ఎందుకంటే ఆవిడ ఎవరు ఉన్నా కూడా ఇంటికి ఎవరు వచ్చినా సొంత బిడ్డలా చూసుకుంటారు. ఆవిడకి 2 అమ్మాయిలు, 4 అబ్బాయిలు, ఇప్పుడు 5 అబ్బాయిలు, అందులో నేను ఒక అబ్బాయిని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి విజిట్ చేసినందుకు అందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఒక డైరెక్టర్ మాట్లాడితే అంతే కిక్ ఉంటుంది. మరి నెక్స్ట్ మనం చూడబోయే ఎవరిదంటే మన ప్రొడ్యూసర్ గారిది. సో బేసిక్గా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ సినిమాలో ఎంత ఉందా అనే చూసే వ్యక్తులే చాలామంది, 99.9%. కానీ మన సురేష్ రెడ్డి గారు మాత్రము అంతకు మించి చాలా చాలా డిఫరెంట్. ఒక్కటే మాటలో చెప్పాలంటే, మన భారతదేశం నుండి ఒక పొలిటీషియన్ కాకుండా అమెరికా శ్వేత సౌధంలో అడుగుపెట్టినటువంటి తొలి భారతీయుడు నిర్మాత సురేష్ రెడ్డి గారు. సో వారి గురించి ఏవిఏ చెప్తుంది. ఏవి ప్లీజ్. మనిషి అంటే కేవలం తన కోసం బతికేవాడు కాదు, నలుగురు కోసం తపన పడేవాడు. ఆ నలుగురి ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కునేవాడు. నాగిరెడ్డి రామారెడ్డి, నాగిరెడ్డి శ్రీలత గారుల పుత్రుడు ఎన్ సురేష్ రెడ్డి, ఎన్ఎస్ఆర్ గారు, భార్య ఎన్ ప్రవళిక గారు, పిల్లలు ఎన్ హేమచంద్రారెడ్డి, ఎన్ హర్షారెడ్డి గారుల ప్రోత్సాహంతో ఆయన సేవా జీవితం నిరంతరం సాగుతోంది. సమాజానికి అత్యంత అవసరమైన సేవలో ఆయన ముందుంటారు. ఎందరో ప్రాణాలను నిలబెట్టే రక్తదాన శిబిరాలను నిర్వహించడం ఆయన తొలి ప్రాధాన్యత. శ్రామికుల సంక్షేమానికి భరోసా ఇస్తూ ఆటో డ్రైవర్లకు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించారు. ఏ చిన్న కష్టం కూడా వారి కుటుంబాన్ని కుంగదీయకుండా కాపాడుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని నమ్మే సురేష్ రెడ్డి గారు పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారి ఆరోగ్య భద్రతకు ఎంతో కృషి చేస్తున్నారు. దివ్యాంగుల బాధను అర్థం చేసుకుని వారు తమ పనులు తామే చేసుకోవడానికి వీలుగా ట్రైసైకిళ్లను అందజేశారు. వారి జీవితంలో వెలుగు నింపారు. విద్యతోనే వికాసం సాధ్యమని విశ్వసించి ఆర్థికంగా వెనుకబడిన ఎంతో మంది విద్యార్థులను చదివిస్తున్నారు. అంతేకాక పేద విద్యార్థులు స్కూల్కు వెళ్లడానికి సైకిళ్లను కూడా విరాళంగా ఇచ్చారు. ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధితో తన వంతు పాత్ర పోషిస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పెయింటింగ్ వేయించి కళాశాలకు నూతన శోభ తెచ్చారు.
ధార్మిక చింతనతో శిథిలమైపోయిన దేవాలయాల పునర్నిర్మాణం చేయడమే కాక కొత్త దేవాలయాలను కూడా నిర్మించారు. సమాజ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే మీడియా మిత్రుల కోసం ప్రెస్ క్లబ్ ను నిర్మించి వారి సేవలకు తన వంతు మద్దతు తెలియజేశారు. లోకాన్ని చూడలేని వారికి చూపు అందించడం అంటే దైవ సేవతో సమానం. ఇప్పటి వరకు 100 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించి వారి జీవితాల్లో కాంతి నింపారు. తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు శ్యామల గోపాలన్ అనే ట్రస్ట్ పేరుతో అనేక మందికి సాయం అందిస్తూ ముందుకు సాగుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రకృతికి ఊపిరిపోయడానికి 10,000కు పైగా మొక్కలు నాటారు. ఇదే స్ఫూర్తితో మహనీయుడైన గుమ్మడి నర్సయ్య గారి లాంటి జీవిత చరిత్రను ఎంచుకొని యావత్ ప్రజానికానికి యువతను నేటి రాజకీయ పరిస్థితులను మేల్కొల్పే విధంగా ఈ సినిమాను రూపొందిస్తున్న ఆయన నిస్వార్థమైన సేవకు, నిరంతర దాతృత్వానికి నిదర్శనం ఎన్ సురేష్ రెడ్డి ఎన్ఎస్ఆర్ గారు. ఆయన చేసే ఇలాంటి గొప్ప కార్యక్రమాలు, సమాజ సేవ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. సో సూపర్ సురేష్ కుమార్ గారు, సూపర్ సూపర్. సో ఇటువంటి నిర్మాత దొరకడం చాలా చాలా అరుదు. మరి ఈ సందర్భంగా మా సురేష్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మన ఆహ్వానాన్ని మన్నించి ఒక రాష్ట్రాన్ని దాటి అక్కడ ఆయన పేరు చెప్తేనే ఒక దైవం, వాళ్ళ కుటుంబమే ఒక దైవం. ఆ స్టేట్లో ఒక ఇన్విటేషన్ కార్డ్ రాజ్కుమార్ సార్ ఫ్యామిలీకి ఇస్తే రాష్ట్రానికి ఇచ్చినట్టు. కానీ ఇవాళ మన పాల్వంచలో, అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మేము పూజా కార్యక్రమం పెట్టుకుంటామంటే సార్ వాళ్ళ అమ్మగారి బర్త్డే కూడా అక్కడ కర్ణాటకలో జరుపుకోకుండా మన మధ్య జరుపుకోవడానికి వచ్చిన శివరాజ్ కుమార్ గారికి ముందుగా నా పాదాభివందనాలు. మీరు ఆయన గుమ్మడి నర్సయ్య గారు రియల్ హీరో, సారు రియల్ హీరోగా ఉన్నా ఇప్పుడు రియల్ హీరో, ఎప్పుడు రియల్ హీరో, వాళ్ళ కుటుంబం ఎప్పుడూ రియల్ హీరోసే. ఎందుకంటే